పోయిన వారములో 2 కొరింథీ పత్రిక 6 అధ్యాయం 14 వచనము మనం చదివారు. అక్కడ మనం పోయిన వారములో మనం స్టార్ట్ చేసింది మత్తయి సువార్త 18 అధ్యాయములు. మనం మన క్రైస్తవ జీవితములో మనం ఎలాగున మన ప్రత్యేకముగా ఉండాలి. ఆ వాక్యము 18 అధ్యాయం 17 వచనములు మనం చదివారు. సఫీయులు ఒక వాళ్ళని వారు తప్పు క్రమంలోనే మారుమనస్సు పొందడానికి ఇష్టం లేదు. కొన్నిసారి బోధించి తర్వాత అన్నీ చేసినప్పుడు వారు అలాగే అలా ఉన్న వారిని సంఘము నుండి దూరపరిచాలి. సెపరేట్‌గా పెట్టాలి. കാരണം సంఘం ఎప్పుడు పరిశుద్ధంగా ఉండాలి. మా మాట వినగలరా? యెస్ డాక్టర్ గారు. ఓకే. తర్వాత మనము కొరింథీ పత్రికలో 2 కొరింథీ 6 అధ్యాయం 14 వచనము. ఇక్కడ దేవుడు ప్రత్యేకంగా చెప్పినోడిని మీ ప్రత్యేకముగా ఉండుడి. అన్యుల నుండి మీ ప్రత్యేకముగా ఉండుడి. అపవిత్రమైనది ఏమీ ముట్టకూడదు. ఆ కార్యము నేను చెప్పినప్పుడు 15 వాక్యము, తర్వాత 16 వాక్యము, 17 వచనము. ఈ 17 వచనం ఒకసారి చదవండి. కావున ఆ! కావున మీరు వారి మధ్య నుండి బయలు వెడలి ప్రత్యేకముగా ఉండుడి. అపవిత్రమైన దానిని ముట్టకూడని ప్రభువు చెప్పుచున్నాడు. ప్రభువు చెప్పుచున్న యెషయా గ్రంథము 52 అధ్యాయము 11 వాక్యములు ఉన్న విషయము. అపవిత్రమైనది ఏమీ ముట్టకూడదు. తర్వాత ఈ అపవిత్రమైనది ఏమి? ఇక్కడ చూసినప్పుడు కొన్ని ఫోటోస్ ఉన్నాయి. ఇది ఆకల్ట్ మంత్రవాద సంబంధమైన వస్తువులు. దేవుడు చెప్పిది అపవిత్రమైనది ఏమీ మీ ముట్టకూడదు. క్రైస్తవులకు అలాగే ప్రాముఖ్యము కొన్ని విషయాలు లేదు. ఏం చూసినాలు, ఏమి ఇచ్చినాలు తీసుకొని ఏం బొమ్మల దగ్గర ఇచ్చినాలు పర్లేదు. ఏ మొక్కుబడి చేసినా ఆయన పర్లేదు. ఏదైనా ఉన్న వారు తిన్నున్నే, వారు అక్కడికి వెళ్ళున్నే. ఎక్కువ మంది గుణదల వెళ్ళు మరియం తల్లి గారి దగ్గరే. ఎక్కువ మంది వేళాంగణి అక్కడికి వెళ్ళు. ఏం గుడిలైనా ఎక్కడైనా దేవుడు ఒక బొమ్మలు సృష్టించడానికి, బొమ్మలు పెట్టడానికి మనకు ఏం చెప్పలేదు. కొంతమంది ఎప్పుడు చెప్పినోడిని ఐగుప్తు నుండి బయలుదేరిన అరణ్యములో ఉన్న ప్రజలకు ఒక పిత్తడి సర్పము తయారు చేసి వారక్కడ చూడండి అని చెప్పి అది అలాగనే మనం ఏదైనా తయారు చేయొచ్చా? పాత నిబంధన కాలములో ఆ సందర్భములో దేవుడిచ్చిన ఒక కార్యము అది. తర్వాత వారందరూ ఆయన్ని తీసుకుని వెళ్ళలేదు. అది నాశనకరమైనది. అది కొత్త నిబంధనలు వచ్చినప్పుడు మనకు అలాంటి ఏం ప్రమాణము లేదు. ఇప్పుడు మనం పాత క్రమములో ఉన్న ఆ ప్రమాణములు మనం వెళ్ళినా మన జీవితంలో అది చాలా కష్టమే. అపవిత్రమైనది ఏమీ ముట్టకూడదు. సాతానీ సంబంధమైనది, అపవిత్రమైనది ఏమీ మన జీవితం అంతర్వాద సంబంధమైనది. అలాంటి భోజనము, అలాంటి వస్తువు ఒక క్రైస్తవుడు ముట్టకూడడానికి ఏం పర్మిషన్ లేదు. ఎందుకని తెలుసా? అది సంబంధమైనది చేసిన అపవాది మన జీవితంలో రావడానికి అదొక దారము. అదొక మార్గము. అందుకోసము అపవాది సంబంధమైనది ఏమి ఉండకూడదు. మీరు ఇక్కడ ఒక ఫోటో చూడండి. ఈ ఫోటోలో కొన్ని ఎంబల్స్ ఉన్నాయి. సింబల్స్. ఈ సింబల్స్ ఇది 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 కొంతమంది ఒక చైన్‌లు ఒక ఆర్నమెంట్స్ అలాగా కొన్ని పురుషులు. ఈ రౌండ్‌లో ఉన్న స్టార్ అని చూసినప్పుడు ఇది మన సంబంధమైన ఇదన్నీ సాతానీ సింబలే ఇది. కొంతమందికి అర్థం లేదు. ఈ క్రాస్ మామూలు క్రాస్ కాదు ఇది. ఇది తల కిందే వచ్చిన క్రాస్ ఇది. ఈ రౌండ్‌లో ఇది ఒక గోట్ మేక తల ఇక్కడ ఉన్నాయి. ఇదన్నీ సాతాన్య సింబల్ ఇది.
కొంతమంది తెలియదు. కొంతమంది ఆర్నమెంట్స్‌లు చైను అలాంటి వస్తువులు ఇలాంటియన్నీ వాడుతూ ఉన్నాయి. ఈ స్టారు, ఈ సింబల్ అన్నీ. అది అపవాది సంబంధమైనది. ప్రజల్ని నాశనం చేయడానికి, స్వాధీనపరచడానికి అపవాది సంబంధమైన సింబల్. అపవిత్రమైనది ఏమీయు మనం ముట్టకూడదు. కొద్దిగా జాగ్రత్త మనం ఉండాలి. మన జీవితములో. చాలా జాగ్రత్తగుండాలి. నేను పోయిన సారి చెప్పింది ఆహ్, అపవాది సంబంధమైనది ఇదే. 'మోన్‌స్టార్' అని చెప్పి ఒక టీ షర్ట్. ఇక్కడ ఈ టీ షర్ట్ చూడండి. సేమ్ స్వెటరు, టీ షర్టు అన్నీ మనకు దొరుకు. ఇది మనం చూసిన ఏదో ఒక పక్షి తల వలనే ఉన్నాయి. లేదా ఒక 7 అలాంటి క్రమములున్నాయి. 7, 7, 7 అలాంటివి మనం చూసాం. ఓహ్! 7 మన నంబరే. అందుకోసం మనం తీసుకో. మోన్‌స్టార్. ఏమో ఇదికి నిజమైన అర్థం ఏమి తెలుసా? ఇక్కడే ఉన్నది కెనడా ఉన్న సాతాన్ని ఆ టెంపుల్, ఆ టెంపుల్ ఎంబ్లమ్ ఇది. అక్కడ ఏమున్నాయి? అదుకు మధ్యే ఒక స్టార్ ఉన్నాయి. ఆ స్టార్ లోపల ఏమున్నాయి? ఒక మేక తల ఉన్నాయి. అది చాలా ശ്രദ്ധിంచిన ఇది బ్లాక్ మాస్ అని చెప్పి పౌర్ణమి రోజులు అక్కడ బెలియు, అక్కడ అపవాది సంబంధమైన, సాతానికి సంబంధమైన ఆరాధన జరిగిన వారి సంఘములు బ్లాక్ మాస్‌ను పేరు పెట్టిన ఉన్నాయి. ఇప్పుడు కేరళలో ఉన్నాయి. ప్రతి రాష్ట్రాలు ఉన్నాయి. సాతానికి సంబంధమైన ఆరాధన. మనం అందరికీ తెలియదు. అది. మన అపవాది సంబంధమైనవి ఏమి మనం ముట్టకూడదు. ఇక్కడ మోన్‌స్టార్ ఈ టీ షర్ట్ ఆ విషయం నేను చెప్పింది. అది అర్థం చేసుకోవడానికి ఇక్కడ చూడండి. ఇక్కడ చూసినప్పుడు పోయినసారి బ్రైట్‌కి సందేహం వచ్చింది. ఇది. మనం చూసిన ఆ మోన్‌స్టార్‌ల ఎంబలము 7 వలెన ఉన్నాయి ఇది. 7. ఇది 7 కాదిది. ఇక్కడ చూడండి హీబ్రూ అక్షరాలు మనం 7 అలాగే చూసినది ఈ పచ్చ కలర్ ఉన్న ఇది హీబ్రూ అక్షరములు అది 6. 6 అలాగా నంబరింగ్. ఇది 666 సాతాన్ని నంబరే ఈ ఒక డిజైన్ వలన ఈ యవనస్తుడు టీ షర్టులు ఏసింది ఇది. మాన్‌స్టార్ ఎనర్జీ. ఇది ఒక ఎనర్జీ డ్రింక్ ఉన్నాయి. అన్ని వస్తువులు ఈ ఎంబలములు ఉన్నాయి. ఈ ఎంబలమ్. ఈ ఎంబలమ్ ఏమి? ఇది. అది హీబ్రూ అక్షరాలు మనం చూసిన 1, 2, 3 మన అక్షరాలు అది 6. హీబ్రూ అక్షరాలు అది 7. ఆ 7కు సమానం 7 కాదు. హీబ్రూ అక్షరాలు 6. మనం చూసిన 7 వలన ఉన్నది. ఏదో లేదా ఒక పక్షి తల. ఏదో ఒక డిజైన్ మనం అనుమానం చేసు. అపవాది చాలా రహస్యంగా ఈ టీ షర్ట్ ధరించి వెళ్ళిన వారిని స్వాధీనపరచడానికి అపవాది చేసిన ఒక కార్యం ఇది. అది 7 కాదు. మనం చూసిన 7 వలన ఉన్న 7 కాదు. అది 6 హీబ్రూ అక్షరములు 6. 6 అక్షరము హీబ్రూలు. ఈ పిక్చర్ చూసినా మీకు అర్థమవు. నేను చెప్పేది అర్థమైందా? హలో! యెస్ పాస్టర్. ఆ! అప్పుడు ఇలాంటి వస్తువు మనం తీసుకొని మనం ధరింపకూడదు. మనకు తెలియదు. ఇది అపవాది యొక్క నంబరు. మన ఇండైరెక్ట్ అయ్యి అపవాది. నేను 666. 666 ఎవరు? అపవాది నంబరు. సాతాను నంబరు. అప్పుడు అతను ధరించి మనం నడుచుకొని వెళ్ళినప్పుడు అపవాది చూసినప్పుడు ఏముంది తెలుసా? ఓహ్! నా ఎంబలం ధరించి ఒక యవనస్తుడొచ్చాడు. అందరికి తెలియదు. మీ బట్టల షాపులు వెళ్ళినప్పుడు టీ షర్ట్ చూడండి. ఈ ఆంధ్రాలో ఎక్కువున్నాయి. నేను ఒక్కసారి ఒక స్వెటర్ ఇక్కడ వచ్చినప్పుడు స్వెటర్ తీసుకొని ఇక్కడ వచ్చినప్పుడు చూసినప్పుడే వచ్చిన తర్వాత అయ్యయ్యో! ఇది మరలా తిరిగి అక్కడే వెళ్లి నాకిదో తీసుకొనొచ్చారు. ఎందుకు? ఇది అపవాది నంబరే. మనకు తెలియదు. అందరూ మీ నెట్‌లో కొట్టినా ఇది ఎక్కువ ఇలాంటి డిజైన్ కలిగిన వస్త్రము ఇది ఈ మాన్‌స్టార్ ఎనర్జీ అని చెప్పి డ్రింక్ ఉన్నాయి తాగడానికి.
ఇది అన్ని అపవాది మోసపరిచిన ఆత్మ. ఆయన డైరెక్ట్ వచ్చి నేను అపవాది అలాగ చెప్పలేదు. అందరిని ఏదైన రెగాలు స్వాధీనపరిచి. అందుకోసం దేవుడు చెప్పి అపవాది సంబంధమైన ఒక్కట్టు, మంత్రవాదము, అలాంటి ఆభిచార సంబంధమైనది, ఇలాంటి వస్తువు ఏమియు మనం ముట్టకూడదు. అది మనకు శాపత్తుకు, రోగత్తుకు, కష్టము మన జీవితములు రావడానికి కారణమున్నాయి. ఇంకా కొన్ని కార్యములున్నాయి. ఎక్కువ ఇది సంబంధమైనది. ఓకే. ఈ వాక్యం చదవండి. మరియు నేను మిమ్మును చేర్చుకొందును, మీకు తండ్రినయ్యుందును, మీరు నాకు కుమారులును కుమార్తెలునయ్యుందురని సర్వశక్తిగల ప్రభువు చెప్పుచున్నాడు. దేవుని కుమారుడు, కుమార్తె అలాగ బ్రతకడానికి మీకు ఆశ ఉన్నాయి. అపవాది సంబంధమైనది, అపవిత్రమైనది, ఒక్క మాట చెప్పిన అపవిత్రమైనది ఏమియు మీ ముట్టకూడదు, మీరు తీసుకుని ఇంట్లో పెట్టకూడదు, మీరు తినకూడదు, మీరు తాగకూడదు. ఆయన కుమారుడు, కుమార్తె అలాగ బ్రతకడానికి వారు మధ్య నుండి బయలు వెళ్ళి మీ ప్రత్యేకముగా ఉండుడి. అది నేను పోయిన వారము చెప్పిది. తర్వాత మన విషయము లేవియాకాండము 19 అధ్యాయం 26. ఇది నేను చదివారు. అక్కడే ఏమున్నాయి ఒకసారి ఆ వాక్యం బైబిలు తరచి మీరు చదవండి. రక్తము కూడినదేదియు తినకూడదు. ఫోటో చూడండి. రక్తము కూడి ఏమియు మీ తినకూడదు. ఇక్కడ చూడండి ఈ ఫోటో. కొన్ని రాష్ట్రాలు, కొన్ని స్థలములు, కొన్ని దేశములు రక్తం కూరబెట్టు. దేవుడు చెప్పేది ఏమి? రక్తము కూడి ఏమి. ఇక్కడ చూడండి, ఇది చైనాలో జరిగినది. బ్లడ్ తాగడానికి ప్యాకెట్ కవర్లు ఉన్నాయి. అది కొన్ని మృగాలు, చైనాలో ఉన్నవారు పాంబు, స్నేక్ కట్ చేసి అది డైరెక్టే ఆ బ్లడ్ తాగు. చైనాలో ఉన్నవారు కొన్ని మృగములు, అడవి జంతువుల్ని తీసుకొని కట్ చేసి ఆ బ్లడ్ తాగు. ఇక్కడ కొంతమంది ఉన్నాయి అలాగే. కొన్ని గుడిలు మేకని కట్ చేసిన తర్వాత ఆ పచ్చ బ్లడ్, ఆ వేడి ఉన్న బ్లడ్ తాగిన వాళ్ళు ఉన్నాయి. దేవుడు ఏం చెప్పారు? మీ రక్తంతో కూడి ఏమీ తినకూడదు. అందుకోసం చేపలైనా మాంసమైనా ఏదైనా మనం కూరబెట్టినప్పుడు మంచిగా కడిగి, ఎందుకు ఇది దేవుడు చెప్పారు? ఈ రక్త సంబంధమైనదన్నీ అపవాద సంబంధమైన, మంత్రవాద సంబంధమైన కార్యములు. ఈ బ్లాక్ మాసు అపవాది ఆరాధన జరిగిన రోజు, పౌర్ణమి రోజులు అలాగా అపవాదికి ఇది చాలా ఇష్టం కరమైన కార్యము. అదుకు రెండు మీకు ఇంగ్లీష్లో దొరుకు. రిబెకా బ్రౌన్ రాసిన పుస్తకం మీకు ఇంగ్లీష్లో దొరుకు. మీకు తెలిసిన వాళ్ళదు. ఇది ఆయన అపవాది చేసిన సాతాన్ సంబంధమైన ఆరాధన. వారిలో 20 సంవత్సరం ఒక ప్రధాన యాజకుడుగా అపవాదికి వధువుగా వివాహం చేసి వారిలో అన్ని కార్యము చేసిన ఒక డాక్టర్, ఒక లేడీయే. ఆ లేడీ ఒరిజినల్ మెడిసిన్ డాక్టరేట్ ఉన్న వ్యక్తి. ఆమె 20 సంవత్సరం అపవాదికి వధువుగా సాతాన్ ఆరాధనలు పాల్గొంటారు. ఆ డాక్టరు మెడికల్ డాక్టరే. ఆ డాక్టర్ చెప్పేది, మెడికల్ డాక్టర్స్, ఇంజనీరు అలాగే సమూహములు పెద్ద పొజిషన్ ఉన్నవారు
వారందరూ ఈ సాతాను ఆరాధనలు పాల్పొందిన వారు. ఎందుకు? వారు డాక్టర్‌లు పని చేసినప్పుడు ఎక్కువ మంది ఆయన దగ్గరికి రావాలి. ఎక్కువ డబ్బు సంపాదించడానికి, అందరూ ఘనత పొందడానికి. కారణం దేవుడు అలాగే నాకు ఈరోజు 1,00,00,000 డబ్బు కావాలి ప్రభు అని చెప్పినా దేవుడు ఇవ్వలేదు. మనకు అవసరమైనది దేవుడిచ్చింది. అపవాది లోక సంబంధమైన మేలు ఎక్కువ ఇచ్చు. మనం యేసు ప్రభుతో అపవాది చెప్పేదది. ఒక్కసారి నమస్కరించిన ఈ చూపించిన ఈ ఈ మహిమ కలిగిన ఈ ఈ దేశం, ఈ భూమి మీద ఉన్న అన్ని మహత్వము చూపించిన తర్వాత అపవాది చెప్పేది. ఒక్కసారి నమస్కరించా నేను ఇస్తా ఇది. అని ఈ లోకము ఇప్పుడు అపవాది కిందే ఉన్నాయి. అందుకోసము అపవాది అలాగే చేసినది. అక్కడే జరిగిన బ్లాక్ మాసులు జరిగిన ఆరాధన సంబంధమైనది. నేనిప్పుడు పబ్లిక్‌లో చెప్పడానికి చాలా సిగ్గు. అక్కడే ఒక మంచి వెలుగు ఏమి లేదు. కొద్దిగా లైట్ ఉన్నాయి. అక్కడ లోపలికి వెళ్ళినప్పుడు బైబిల్ కిందే ఆ గుమ్మములు ఒక బైబిల్ పెట్టిన ఉన్నాయి. మట్టిలు కిందే. అక్కడ బైబిల్ తొక్కి, ఉమ్మేసి, శపించి లోపలికి వెళ్ళాలి. అక్కడ వెళ్ళిన తర్వాత అక్కడ ఏమీ లేదు. అక్కడ భార్య లేదు, భర్త లేదు. మీకిష్టం ఉన్నవారు భార్య, మీకిష్టం ఉన్నవారు భర్త. ఏదైనా దేవుడు పవిత్రంగా బ్రతకడానికి చెప్పినప్పుడు అపవాది చేసినది అది ఆపోజిటే. దేవుడు ఏం చెయ్యొద్దు అని చెప్పినా అపవాది చెప్పినది అది చెయ్యండి. అక్కడ అదికి ఈ అన్ని లైసెన్స్ మత్తతులు మందు తాగి అన్ని సెక్సువల్ ఏమి అక్కడ ఎన్ని హీనమైనది చేస్తా అది అపవాదికి చాలా సంతోషమే. అక్కడ జరిగిన విషయమే నేను చెప్పేది. అది అలాగ ఉన్నాయి. మనం ఆలోచన చేసి ఉన్నాయి. అక్కడ వెళ్లి తిరిగి వచ్చిన వాళ్ళకు వారు చెప్పిన సాక్ష్యము ఏమి హీనమైనది. ఏమి అప్పుడు అక్కడ అన్ని ఎలాగ మనకు చెప్పడానికి సిగ్గు కలిగిన కార్యము అక్కడ జరిగినది. కారణం మంచి వెలుగు లేదు. అక్కడికి వెళ్ళిన వారు సంబంధమైన భార్య అయిన, భర్త అయిన మళ్ళీ ఏ సంబంధం లేదు. అక్కడ వెళ్ళిన తర్వాత మీకు ఇష్టం ఉన్నవారు భర్త, ఇష్టం ఉన్నవారు భార్య. ఏమో చేయొచ్చు. అన్నీ. అక్కడ ఉన్నవారు వస్త్రం ధరించిన వారు చాలా తక్కువ. అది లోపల వెళ్ళిన. అదే అక్కడ క్రమం. ఆరాధనకి వెళ్ళినప్పుడు అలాగా ఉండాలి. అన్ని మోసకరమైన కార్యము. సొదొమ గొమొర్రా అలాంటి పరిస్థితులు. అప్పుడు ఇలాంటి కార్యములు పాల్పొందిన వారు అందులో నుండి బయటికి రావడానికి చాలా కష్టమే. దేవుడు చెప్పింది రక్తము ఏం తినకూడదు. అపవాది చెప్పినది మీరు తాగండి, మీరు తినండి, మంచి టేస్ట్ ఉన్నాయి. దేవుడు ఏ మాట చెప్పినా అందుకు విరోధంగా అక్కడ జరిగింది. తర్వాత చదువుమా. శకునములు చూడకూడదు. శకునము మంత్ర యోగములు శకునం మీకు అర్థమవుతున్న శకునం ఏమి? మాస్టర్ గారు. అర్థమవునున్న శకునం అది మంచి సమయం కాదు. ఇది మంచి సమయం కాదు. అలాగున యెస్ పాస్టర్ గారు. డేస్ రాశి చూస్తారు గదా పాస్టర్ గారు. ఆ! ఈ రోజు మంచిది, ఈ రోజు మంచిది కాదంటారు కదా ఆ! పాస్టర్. ఆ! గడియలు. ఇది పునాది ఏసడానికి ఈ టైం రోజు మంచిది కాదు. నాకు ప్రభుత్వం ఇక్కడే 1 సెంట్ స్థలం ఇచ్చింది. మాకు ఇల్లు లేదు అందుకోసం. ఈ ఈ పోయిన నెల ఈ రోజు 1 ఆగస్టు నెల 2, 3 తారీఖు ఈ ప్రభుత్వంలో ఉన్నవారు ఎక్కువ మంది హిందూ ఆచార ప్రకారం బ్రతికిన వారు. వారు చెప్పి ఆగస్టు 2, 3 తారీఖు ఆ డేటు చాలా మంచిది. పునాది ఏయడానికి చాలా మంచిది. అందరూ పునాది ఏయండి అని చెప్పి ప్రభుత్వం. నేను అక్కడికి వెళ్లి అక్కడ జరిగినను. అక్కడికి వెళ్ళినప్పుడు అక్కడ జేసీబీ ద్వారా 1 సెంటు ఫ్లోట్లు ప్రతి ఒక్కరు 1000 మందికి అక్కడ ఇచ్చారు. ఒక గుండ తీశారు. అక్కడ 5 ఇష్టిక పెట్టింది. అక్కడ కొద్దిగా ఇసుక, సిమెంట్ అన్నీ ఏసి, ఆ దారములు వెళ్ళినప్పుడు ఒక పందిరేస్తునుండే పందిర్లు, ఒక కిట్టు. ఆ కిట్టులో ఒక కొబ్బరికాయ, నవధాన్యాలు, పువ్వు, సాంబ్రాణి, అదికి సంబంధమైన అన్ని వస్తువు. నేను చెప్పి నాకు ఏం అవసరం లేదు. అని ఏం చేసింది చెప్పి చూసి నేను బయటికొచ్చి, వారు చెప్పేది ఏదో గుడిలు వెళ్లి స్వామి చెప్పారు 2 3 తారీఖు మంచి రోజే. నేను చేయలేదు. 2 రోజుల తర్వాత ప్రభుత్వంలో ఉన్నవారు మా దగ్గరికి వచ్చారు. ఆఫీసులో ఉన్నవారు. ఎందుకు మీ పునాది ఏయలేదు?
నేను చెప్పి ఆ 2, 3 తారీఖు మంచిది కాదు. నాకిష్టం లేదు. అందుకోసము నేను చేయలేదు. నాకిష్టమైన రోజులే నేను చేసు. ఈ 2, 3 రోజు మంచిదని ఎవరు చెప్పారు? ఏదో శకునము, ఏదో చూసిన వాళ్ళు రాశియు అలాంటి చూసిన వాళ్ళు చెప్పింది. అది మంచి సమయము. ఈరోజు ఇలాగ చెయ్యాలి. తర్వాత నేను ఏం చేసింది, ఒకరోజు ఆరాధన అయిపోయిన తర్వాత విశ్వాసులు చెప్పి ఇద్దరు సేవకుల్ని తీసుకొని మంచి పాటలు పాడి వారిచ్చిన ఏ వస్తువు నేను వాడలేదు. ఒక మూల రాయి ఏసారు అక్కడ ప్రార్థన చేసి. ఏమి చెప్పినది నేను చెప్పింది చాలా గొప్పది కాదు. ఈ ఈ రాశియు ఇలాగ శకునము చూసిన వారు దేవుడు చెప్పి ప్రతిరోజు మంచిదే. 6 రోజు, 7 రోజు మంచి రోజే. అప్పుడు మనకందరికి మంచి రోజే. ఇలాగ చూసినవాడిని వివాహ సంబంధమైనది, గృహప్రవేశనం, అలాగే సమయము అన్నీ చూసి చేసిన వాళ్ళున్నాయి. ఇదన్నీ అపవాది సంబంధమైనది. ముహూర్తము. ఇంకా చదువమ్మా. మంత్రయోగములు చేయకూడదు. మంత్రయోగము ఏమో మనం చెయ్యకూడదు. మీకు తెలిసిన విషయం అందరమే. మంత్రతాడు కట్టినున్నాయి. చెయ్యిలున్నాయి. నడువులున్నాయి. కాళ్ళున్నాయి. కన్ను దృష్టి కోసము కాళ్ళు ఒక తాడు. చెయ్యిలు ఒక తాడు. అలాగే దండ యేసినున్నాయి. ఆర్నమెంట్స్ ఉన్నాయి. అదిలి ఏదో మందరతాడు. ఇది ఏమి చెయ్యకూడదు. అది దేవుడిచ్చిన ప్రమాణమే. 27 వచనం చదువమ్మా. నీ నుదిటి వెంట్రుకలను గుండ్రముగా కత్తిరింపకూడదు. నీ గడ్డపు ప్రక్కలను గొరవకూడదు. ఏమి అక్కడ చెప్పిన మాటయు 28 చదువు. ఈ వాక్యం చదువు. చచ్చిన వరకు మీ దేహమును చీల్చుకొనకూడదు. పచ్చబొట్లు మీ దేహమునకు పొడుచుకొనకూడదు. నేను మీ దేవుడనైన యెహోవాను. ఇక్కడ ఈ ఫోటోలు మీరు చూడండి. ఇక్కడ ఇప్పుడు మనం చదివిన అన్ని కార్యములు ఇక్కడ ఉన్నాయి. ఈ యొక్క ఆయన ముఖము ఒకసారి చూడండి. ఈ ఎంబలం ఏమి ఇది? ఆయన బుల్గాన్ దాడి అలాగే తయారు చేశారు. ఈ ఎంబలం ఇదికి సమానమైనది మీ ఎక్కడ అని చూసియా? ఈ యొక్క వాళ్ళ జుట్టు చూడండి. గొరము తోక వలన ఆయన తయారు చేసి ఈ యొక్క వాళ్ళ చెయ్యి చూడండి. ఆ చెయ్యిలో ఒక సిలువి ఉన్నాయి. ఆ సిలువ పైన ఒక ట్రయాంగిల్. ఆ ట్రయాంగిల్ లోపల ఒక కన్ను. ఈ శ్రద్ధగా ఉండాలి. ఇదన్నీ అపవాది సంబంధమైనది. ఈ ట్రయాంగిల్ ఇక్కడ కింద చూడు. ఏదో గుడియలు జరిగినది. ఆయన శరీరములు అన్నీ ఏసి ఇది పిన్ను ద్వారా తయారు చేసి ఇది అన్ని అపవాది సంబంధమైనది. ఈయన ఆ దీక్ష అని ఇక్కడ చెప్పిన తెలుగు ఆయన చూడండి ఇక్కడ ఆయన ఈ గడ్డము అన్ని ఎలాగున్నాయి? ఒక మేక తల వలన ఉండేది. ఇది మనకు తెలియదు. నేను ఫస్ట్ చూపించిన ఇదికి సమానమైనది ఇది చేసినది ఇది. మనము అలాగే ఏం ఆలోచన చేయకూడదు. అయ్యయ్యో! ఇది అన్ని అపవాది సంబంధమైన కార్యము. మనము తెలియలేని సమయములో మనము అలాగే పాల్గొన్నది. ఈ అపవాది సాతాను ఆ స్టారు లోపల ఏమున్నాయి? ఒక మేక 2 కొమ్మున్నాయి. ఒక మేక తల ఉన్నాయి. అదికి సమానమైన కార్యము ఏమి? ఆయన ఇది తయారు చేసినది తెలియదు. പക്ഷെ అపవాది క్రియేట్ చేసింది. అందరికీ అది తెలియదు. అలాగేమి ఉన్నాయి. నీవు ఏదైనా ఒక సైన్ ధరించి నడిచినున్నాయి. అప్పుడే అపవాదికి అర్థం నాకున్న వ్యక్తి మా సైను మా ఎంబలము ఆయన ధరించుకొని వెళ్ళినున్నాయి. ఇదన్నీ ఇలాగ సంబంధమైనది. అందుకోసము దేవుడు చెప్పి మీ శరీరములైన మీ జుట్టు కట్ చేయండి. అది ఇబ్బంది లేదు. ఏదైనా రెగాలు మీ తయారు చేసినది అది తప్పు.
అపవాదికి సంబంధమైనది ఏమి మన జీవితములో, మన శరీరంలో ఉండకూడదు. అది దేవుడు చాలా ప్రాముఖ్యమైన విషయము. చదువమ్మా 19:31. కర్ణ పిచాచి గలవారి ఆ! దగ్గరకు తోడుతూ ఆ! సోదె గాండ్రెలను వెతికి వారి వలన అపవిత్రత కలుగజేసుకొనకూడదు. హ్మ్. నేను మీ దేవుడనైన యెహోవాను. ఓకే. ఇప్పుడు రాజేషు ఈ స్క్రీన్‌ని చూసినప్పుడు నేను ఇక్కడ కూర్చున్నది మీకు కనపడనున్నాయా? నేను ఇక్కడ కూర్చున్నది మీకు స్క్రీన్‌లో కనపడనున్నాయా? మొబైల్‌లో కనిపించనున్నాయా? ఆ! అప్పుడు అలాగెందుకు? ఈ ఒక్క ఈ ఒక్క పుస్తకం చూడండి. పుస్తకం చూసినున్నాయా మీరు? ఓకే. ఈ పుస్తకములో కొన్ని ఎంబల్స్ ఎం సైన్ ఉన్నాయి. ఇది. నేను కూర్చున్నది మీకు చూసినున్నాయా? స్క్రీన్ నేను నేను కుర్చీలో కూర్చున్నది స్క్రీన్‌లో నా చేతిలో ఏమున్నాయి ఇప్పుడు? ఆ బుక్‌లో ఏదై ఆ బుక్‌లో ఏదైనా పిక్చర్ చూసినున్నా? ఈ ఈ యొక్క ఎంబ్లమ్ ఇది. ఒక రౌండు, ఆ రౌండ్‌లో ఒక ఏ అక్షరాలు రాసినవున్నాయి. కొన్ని ఉన్నాయి. అది అపవాది సంబంధమైన వారు బెలి అన్ని చేసినది. ఈ కర్ణపుష్యరాజు ద్వారా ఒక్కొక్క స్థలములు, ఒక మందిరమైన, ప్రాముఖ్యమైన బిల్డింగ్ అయినా, అపవాది సంబంధమైన ఒక ఏజెంట్‌ని అక్కడ పెట్టి, అది ఇప్పుడు చెప్పడానికి ఎక్కువ టైం పట్టువది. ఒక సైన్ ఏదైనా పెయింట్ ద్వారా, ఒక స్ప్రే పెయింట్ ద్వారా ఏదైనా మనం చూసినప్పుడు ఏమి లేదు. പക്ഷേ అక్కడ ఏం చేసునున్నాయి అపవాదికి రిపోర్ట్ ఇవ్వడానికి ఒక ఏజెంట్‌ని అక్కడ పెట్టినున్నాయి. అది అందరికీ తెలీదది. అది ఈ కర్ణపిశాచు ఇలాంటి ఈ దెయ్యము, అలాంటి వారితో చేసిన సహవాసం అన్నీ మన జీవితము పాడు చేయడానికి అపవాది చేసిన కార్యం. అందుకోసం దేవుడు చెప్పి, అలాంటి ఉన్న వారితో ఏమి సంబంధం మీ జీవితంలో ఉండకూడదు. కొంతమంది ప్రార్థన చేసిన తర్వాత స్వస్థత రాలేదా? ఇంకా మంత్రవాది దగ్గర వెళ్ళు. కొన్ని మంది ఎందుకు ఇలాగ జరుగును, ఇలాగ జరుగును. ఒకసారి ఆయన దగ్గర వెళ్లి మనం ఒక ఆలోచన అడుగా. ఆయన వెళ్లి అక్కడ వెళ్ళినప్పుడు ఆయన అలాగ చూసి, ఇలాగ చూసి, ఓహ్! మీ జీవితములు ఇలాగ ఉన్నాయి, ఇలాగ ఉన్నాయి. దేవుడు మాట కంటే ఎక్కువ ఈ కర్ణప్రసాది ద్వారా లేదా దెయ్యం ఆత్మ ద్వారా ప్రేరేపబడి ఏదో చెప్పిన వ్యక్తి దగ్గరికి వెళ్లి ఆలోచన అడుగు. మా జీవితములు ఇలాగ జరిగినయి ఎందుకు? మా జీవితములు ఇలాగ ఉన్నాయి ఎందుకు? అలాంటి ఉన్న వారితో ఏమి సంబంధము మన జీవితములో ఉండకూడదు. ఉండకూడదు. ఇక్కడే యేసుప్రభు దగ్గరికి ఒక ఆమెను తీసుకొని వచ్చారు. ఈ మత్తయి సువార్త 15 అధ్యాయం 1, 2 చదవండి. త్వరగా త్వరగా టైం అయిపోవును. ఆ సమయమున యెరూషలేము నుండి హ్మ్. శాస్త్రులను, పరిసయ్యులను యేసునొద్దకు వచ్చి, నీ శిష్యుల చేతులు కడుక్కొనకుండా భోజనము చేయుచున్నారే, వారి ఎందు నిమిత్తము పెందల పారం పారచర్యమును అతిక్రమించుచున్నారని అడిగిరి. వారికి ఏమున్నాయి? కొన్ని పాతకాలములో ఉన్న సంప్రదాయములు, ఆచారములు ఉన్నాయి. ఆ పాత కాలములో ఆచారములు, సంప్రదాయము వారు చేయడానికి ఇష్టపడినున్నాయి. అలాగనే యేసుప్రభు దగ్గరికి ఒక వ్యభిచారము చేసిన ఒక మగలిని తీసుకొని వచ్చారు.
ప్రభువా, వాక్యానుసారం ధర్మశాస్త్ర ప్రకారము ఆమెని చంపేయాలి. వ్యభిచారం చేశారు. అక్కడే యూదుల సంప్రదాయ ప్రకారము మహిళ వ్యభిచారం చేసిన వాళ్ళు అది చేయకూడదు, దేవుడు చెప్పనుంది. అది కోసం చంపేయాలి. వ్యభిచారం చేసిన వాళ్ళు ఒక్కటియా, ఇద్దరు కావాలి. అదికి ఆ పురుషులు ఎక్కడే అది లేదు. ఆ మహిళని ఒక్కటి తప్పు చేసి ఆయన చంపేయడానికి తీసుకుని వచ్చి అప్పుడు ఏం చేశారు, కిందకొచ్చి ఆ మట్టిలో ఏదో రాశారు. రాసిన తర్వాత చెప్పిన ఒక మాట, మీ ఎవరైనా పాపం మీ జీవితంలో లేదా వారు మొట్టమొదటిగా రాయి కొట్టండి అని చెప్పి. పాపం లేని వ్యక్తి అందరూ అక్కడ చూసి అందరి జీవితంలో ఉన్నాయి. చిన్నవాడి నుండి పెద్దవాడి వరకు రాయి అక్కడ వదిలేసి వెళ్ళిపోయింది. సంప్రదాయం అక్కడ జరిగినది. మన జీవితములు ఏముండని పర్లేదు, సంప్రదాయములు ఆచారములు కరెక్ట్గా చెయ్యాలి. ఇక్కడే ఇప్పుడు అదే జరిగినది. అందరూ సంప్రదాయములు ఆచారములు ఎక్కువ చేయడానికి చాలా ఆశపడి ఉన్నాయి. మన జీవితం ఎలాగుంది మనకి ఏం లేదు. దేవుని వాక్యం ఎలాగుంది ఏం లేదు. ఆచారం చేయాలి, సంప్రదాయం చేయాలి. అది మనకి జీవితంలో ఏ ఉపయోగకరం లేని వస్తువే. సంప్రదాయములు చేసి దేవుని ఆజ్ఞలు మనం అతిక్రమం చేయకూడదు. నేను ఇంకా వచ్చినప్పుడు ఆ విషయం కోసము ఎక్కువ చెప్తాది. అప్పుడు ఇంకా మీకు అర్థమవు. 15వ అధ్యాయము మత్తయి సువార్త 15వ అధ్యాయం 8, 9 వాక్యములు వారు చేసిన సంప్రదాయములు ఆచారములు అక్కడ పూర్తిగా రాయబడిన ఉన్నాయి. వారందరూ పెదలుతారా దేవుడితో మంచి ప్రేమ చూపించి మాట్లాడు, హృదయము ఎక్కువ దూరంగా ఉన్నాయి. వారికి సంప్రదాయములు చాలా ప్రాముఖ్యమైన విషయము. అది యెషయా గ్రంథం 29 అధ్యాయం 13 వచనము అక్కడే మత్తయి సువార్త 15వ అధ్యాయము 8, 9 వాక్యములు కోట్ చేసి అక్కడ. హోషేయ గ్రంథము 7వ అధ్యాయం 8 వాక్యములు ఒక్కసారి చదవండి. అది ఎవరైనా చదవచ్చు. హోషేయ 7వ అధ్యాయం 8 వచనం. ఎఫ్రాయిము అన్యజనులతో కలిసిపోయేను. ఎఫ్రాయిము ఎవరు త్రిప్పివేయని అప్పము వంటి వాడాయను. ఎవరు అనిలతో కలిసిపోయారు? ఎఫ్రాయిము. మనం అనిలతో కలిసిపోకూడదు. అనిల ఆచారములు, అనిల సంప్రదాయములు, అనిలు చేసిన ప్రతి కార్యములు మనం పాలు పొందకూడదు. ప్రత్యేకముగా ఉండుడి. అదే క్రైస్తవ సంఘం. ఇక్కడ ఉన్నవారికి తెలియదు. ఇక్కడ ఉన్నవారు ఏం చేస్తుంది తెలుసా? ఆదివారం ఆరాధనలు వచ్చి మిగిలిన రోజు ఏం గుడిలు ఏం పండగ జరిగినా అక్కడికి వెళ్ళు. నేను బ్రతికిన ఇక్కడ నుండి 5 కిలోమీటర్ అవతల ఒక ఆర్ఫింబాలు ఒక కొండ ఉన్నాయి. కొండ తిరునాళ్ళు అని చెప్పి 3 రోజులు అక్కడే. అందరూ అక్కడికి వెళ్ళు. కొండ తిరునాళ్ళు. ఏమి అనిలతో కూడా మీ కలిసిపోకూడదు. ఎబ్రాయిం అలాగే అనిలతో కూడా కలిసిపోయింది. ఆయన ఎలాగే అప్పం వల్లనే ఉన్నాయి. ఎలాంటి దోష, ఎలాంటి అట్టు ఒకసారి చదువు మాకు. ఎఫ్రాయిము అన్యజనులతో కలిసిపోయెను. ఎఫ్రాయిము ఎవరు త్రిప్పివేయని అప్పము వంటి వాడాయను. మీవు అప్పము, ఇందులో అప్పం తయారు చేసిన ఉన్నాయా? ఇందులో దోశ తయారు చేసిన ఉన్నాయా? అది అక్కడ వేసిన తర్వాత ఒక 2 మినిట్ తర్వాత ఏం చేస్తాం, మన తిప్పు అది 2 సైడు సమానంగా వేడి వేసి
అది మంచిగా తయారవ్వాలి. అందుకోసం. మీ దోస అట్టు ఆహ్, రాయి మీద ఏసిన తర్వాత ఏదో కూర తయారు చేయడానికి, లేదా గిన్నెలు కడగడానికి మీ బయటికెళ్ళిపోయినా, మీరు తిరిగొచ్చినప్పుడు ఒక్క సైడు ఫుల్లు ఏం కలరొచ్చు? నల్ల కలరొచ్చు. అలాగే అది అయిపోయినా మనకు తినడానికి అది సాధ్యం కాదు. తగిన సమయములో మనం తిప్పాలి. ఎబ్రాయిం ఎలా అయిపోయింది? ఎవరు తిప్పులేని అలాగే ఒక అప్పం వలన అయిపోయింది. ఒక్క సైడు చాలా పాడైపోయింది. ఆ అప్పం తినడానికి సాధ్యం కాదు. ఈమెకు ఉపమాన అక్షరీకముగా, ఆలంకారిగా ఒక మాట ఎక్కడ ఏది? మనం దోస అయినా, అట్టు అయినా తగిన సమయంలో మనం తిప్పాలి. అప్పుడే అది కరెక్ట్. లేదా మనకది ఉపయోగం లేదు. గాలిపువ్వు అది. ఎబ్రాయిం అలాగే అయిపోయింది. ఏం చేసినప్పుడు? అన్యులతో కూడా కలిసిపోయినప్పుడు ఎబ్రాయిము అలాగే అయిపోయింది. అందుకోసము తీతుకు రాసిన పత్రిక 1 అధ్యాయం 14 వచనములు దేవుడు చెప్పినది. చదువమ్మా. విశ్వాస విషయమున ఆ! స్వస్థులగు నిమిత్తము వారిని కఠినముగా గద్దింపుము. ఆ విశ్వాస విషయములో వారిని కొద్దిగా కఠినంగా గద్దింపుము. ఏమి? విశ్వాసములు కరెక్ట్‌గా నిలబడడానికి కొన్ని విషయము ఈ అన్యులతో కలిసిపోయి అన్ని ఆచారములు చేసి, సంప్రదాయములు చేసి, ఈ లోకము అపవాది సంబంధమైన మంత్రాలు, తంత్రాలు అలాగే అన్ని విషయములు. అక్కడ ఉన్న పాయసము, ఇక్కడ ఉన్న బిర్యానీయు, అక్కడ ఉన్న పులిహారయు, ఇక్కడ ఉన్న ఏదైనా అన్ని ఏం పండగ వచ్చినాలు, ఆ పండగలు అందరం తిన్నాం. క్రిస్మస్ పండగ వచ్చినప్పుడు తిన్నాం. అప్పుడు అయ్యగారు అన్నీ విరోధం చెప్పినవి. క్రిస్మస్ బైబిల్ లేదే అందుకోసం నేనే చెప్పేది. యేసుప్రభు పుట్టారు అది కరెక్టే. క్రిస్మస్ మాట బైబిల్ లేదు. ఈస్టర్‌ని అలాగ మాట ఏం బైబిల్ లేదు. అన్న ఆలోచన చేసి అందరూ అది ఏదో ఇంకా వినాయక చతుర్థి వచ్చినాలు, దసరా పండగ వచ్చినాలు, క్రైస్తవుడిని పేరు పిలిచిన వారందరూ అక్కడ వెళ్లి మంచి భోజనం పెట్టు. అన్యులతో కూడా కలిసిపోకూడదు. ఆ వాక్యము ఒకసారి చదువు. విశ్వాస విషయమైన విశ్వాస విషయమున ఆ! స్వస్థులగు నిమిత్తము ఆ! వారిని కఠినముగా గద్దింపుము. ఎందుకు కఠినముగా గద్దింపుము? విశ్వాసములు నిలబడాలి. అందుకోసమే పౌలు తీతుకు రాసింది కఠినముగా గద్దింపుము. విశ్వాస విషయములు అన్యులతో కూడా కలిసిపోకూడదు. ఆయన భార్య మన ఆధార వాక్యం మరిచిపోకూడదు. తన తాను సిద్ధపరిచును. ఒక పవిత్రం కలిగిన ఒక కన్నిక వలన ఆయన భార్య తన తాను సిద్ధపరిచును. అదే దేవుని సంఘం. అన్యులతో కూడి మంత్రాలు, తంత్రాలు అక్కడ ఉన్నాయి. గుణదలకి వెళ్ళును, వేలాంగణి వెళ్ళును, అక్కడ వేరే అక్కడికి వెళ్ళిన ఇక్కడికి అన్నీ ఉన్నాయి. 16 వచనము. దేవుణ్ణి ఎరుగుదమని వారు చెప్పుకుందురు గాని హ్మ్. అసహ్యులను అవిధేయులను ప్రతి సత్కార్యము విషయము భ్రష్టులనయ్యుండి తమ క్రియల వలన ఆయనను ఎరుగమన్నట్టున్నారు. అక్కడ ఏమి మనము 14 వచనం 13 వచనములు లేదా 14 వచనములు బ్యాలెన్స్ మనం చదివినప్పుడు యెహూదా పారంపర్యము చేయడానికి సత్యం వదిలేసి వెళ్ళిపోవున అందరినీ మానుషికమైన ఆజ్ఞలకు విధేయపడిన వారిని కఠినంబుగా గద్దించుము. నాకు అన్ని తెలుసు. ఈ 16 వచనములాగా చెప్పింది నాకు అన్ని తెలుసు. అన్ని తెలిసి చెప్పిన ఉన్నాయి. പക്ഷെ క్రియల ద్వారా దేవుని వాక్యతకు విరోధంగా చేసాను. నాకు అన్ని తెలుసు.
ఆ! అయ్యగారు మీ చక్కని వాక్యం చెప్పారు. సరే ఓకే. చెప్పి మీ జీవితంలో అప్లై చేయండి. మీ జీవితంలో అప్లై చేయలేదా ఏమి ఉపయోగం? అదే 16 వచనముల అర్థం. వాకు ఎరుదు మనకు మనకు నాకు తెలుసు. అన్ని విషయం తెలుసని చెప్పి, క్రియల ద్వారా దేవుని వాక్యతకు విరోధంగా చేసును. అలాగ మనం ఉండకూడదు. నిజమైన సత్యము విడిచిపెట్టి ఎళ్ళిపోవన అందరిని కఠినంగా గద్దింపుము. మానుషికమైన ఆజ్ఞలకు ఆహ్, చాలా శ్రద్ధ ఇచ్చిన వాళ్ళున్నాయి. నాకు తెలిసిన విషయం సంఘములో వచ్చిన విశ్వాసికి వివాహం వచ్చినప్పుడు సంఘ సంఘస్థులతో ఏం చెప్పలేదు. ఆ గ్రామములో ఉన్న వారిని ఆలోచన చేయడానికి గ్రామములో ఉన్నవారు ఊరు పెద్దల్ని కొన్ని మందిని తీసుకొనొచ్చారు. ఆయన మారు మనసు పొందలేదు. అపవిత్రమైన కార్యం చేసిన వారు, మద్యం తాగిన వారు, అలాగనే నలుగురు, ఐదుగురు, ఆరుగురిని తీసుకొని వచ్చి మాట్లాడెను. ఏమి? విశ్వాసి వివాహ విషయము ఆలోచన చేసినప్పుడు, విశ్వాసం ఏమీ లేని వ్యక్తి ఏది? సంప్రదాయము. ఊరు పెద్దల్ని అందరిని తీసుకొనికొచ్చి మాట్లాడెను. వారు రక్షణ పొందలేదు. జీవితంలో ఇదువరకు మందిరములకు వెళ్ళలేదు. ప్రార్థనకి వెళ్ళలేదు. వారికి విశ్వాస విషయము ఎలాగ మాట్లాడి సిద్ధపరచడానికి వారికి ఎలాగ తెలుసు? వివాహం జరిగినప్పుడు మొట్టమొదటిగా అబ్బాయి వచ్చి అమ్మాయి చూసారు. నచ్చిందా? త్వరగా పాస్టర్‌తో చెప్పాలి. పాస్టర్ గారు ఇలాగ ఒక ఆలోచన ఇచ్చారు. ఏం చెయ్యాలి? అప్పుడు పాస్టర్ గారు ఆ సంఘములో ఉన్న వివాహ విషయములు మంచిగా క్రమములుగా అది నడిపించు. ఇది ఊరి పెద్దలకి ఏం తెలుసు? ఆయన మద్యం తాగినవారు, పొగాకు తిన్నవారు, మారుమనస్సు లేదు. ఆయనకేం తెలుసు విశ్వాస విషయములు? అదే మీ క్రియల ద్వారా మీకు అన్ని తెలుసని చెప్పినవున్నాయి. మందిరములు వెళ్ళినున్నాయి, వాక్యం వినున్నాయి. ఏదైనా కార్యం వచ్చినప్పుడు మీ క్రియల ద్వారా దేవుడికి విరోధం అయిన కార్యం. ఆయన వాక్యం నిషేధించిన ఒక క్రమం. పోయిన 2 వారం ముందుకి ఇక్కడ జరిగింది. ఏం చెప్పినాలు పూర్తిగా చెప్పినవున్నాయి. అది అప్లై చేయలేదు. మన జీవితంలో ఈ వాక్యం అప్లై చేయాలి. అప్పుడే మనకు విడుదల. సంప్రదాయం. అందరికి కొన్ని సంప్రదాయములు ఉన్నాయి. సంప్రదాయం. హలో! యెస్ పాస్టర్ గారు. నేను యెస్ పాస్టర్ ఈ గారు. స్క్రీన్ షేర్ చేయము మీ అందరూ ఉన్నాయా లేదా? మాకు ఏం కనపడలేదు. హ్మ్. ఓకే. అప్పుడు ఇదివరకు నేను చెప్పిది కొన్ని ప్రత్యేకముగా ఉండుడి ఆదికాండ నుండి చెప్పింది. మత్తయి సువార్త 18 నుండి క్రైస్తవ జీవితములు ఎలాగ మనము ప్రత్యేకముగా ఉండాలి. ఇప్పుడు, ఇప్పుడు మనకి కొన్ని జీవితపరమైన మన కొన్ని సంప్రదాయం మనకున్నాయి. ఆ సంప్రదాయం ఏమి? జీవిత సంబంధమైన కొన్ని సంప్రదాయములు ఈ ఎక్కువ ఉన్నాయి. ఈ పిల్లలు పుట్టిన తర్వాత కొన్ని 6 నెలల, 10 నెలల తర్వాత జుట్టు కట్ చేసు. జుట్టు ఎక్కడ వెళ్లి కట్ చేయాలి? అది మంచిది. అందరూ ఎక్కడికి వెళ్ళును? ఒకసారి గుణదల వెళ్ళు లేదా తిరుపతి వెళ్ళు. అవునవునవునవును. ఇది ఇది ఈ సంప్రదాయము? ఇది ఎవరికి సంబంధమైనది? అందుకోసమే దేవుడు చెప్పింది ఫస్టు మన లేవియాకాండము 18 అధ్యాయములు 26, 27, 28 అధ్యాయములు అలాగ చేయకూడదు అని దేవుడు చెప్పినవి. జుట్టు కట్టింగ్ ఇప్పుడు 8 నెలలయ్యాయి లేదా 10 నెలలయ్యాయి. ఫస్ట్ కట్టింగ్ చేసినప్పుడు
గుడిలు వెళ్ళి ఒక మొక్కుబడి చేసి మా బాబుకు లేదా మా పాపకి మంచి జుట్టు రావడానికి మరింతల్లి దగ్గర వెళ్ళి గుణదలు వెళ్ళి నేను మొక్కుబడి చేసాను, అక్కడ వెళ్ళి జుట్టు నేను కట్ చేస్తా. లేదా తిరుపతి, పుట్టవర్తి అలాగ స్థలములు వెళ్ళి నేను చేస్తా. అక్కడ ఉన్న వరకు ఆ జుట్టు వ్యాపారమే, కోట్ల కోట్లు బిజినెస్ అది. మీకు మొక్కుబడి ఇదొక సంప్రదాయము. మీ పిల్లలున్నా ఏం అవసరం లేదమ్మా, మీ సంతోషంగా మీ కట్టి చేయొచ్చు, లేదా వారు షోపులు వెళ్ళి కట్టి చేయొచ్చు. అది ఏ మొక్కుబడి చేసి అటు ఇటు తీసుకుని వెళ్ళకూడదు. అది మనకున్న ఒక సంప్రదాయము. అలాగున ఇంకేమున్నాయి? పిల్లలు పుట్టిన తర్వాత 6 నెలల తర్వాత ఏం జరుగు? అన్నప్రసన్న. అన్నప్రసన్న జరుగు. అన్నప్రసన్న జరిగినప్పుడు ఇక్కడ ఉన్నాయి అది. ఎవరు మాట్లాడలేదు. ఎంతండి? ఉందండి. ఇక్కడ ఒక సంప్రదాయం అది అన్నప్రసన్న. ఇది ఎక్కడ నుండి వచ్చారు? మీ అన్నప్రసన్న అని చెప్పి గూగుల్‌లో కొట్టండి. అప్పుడు మీకు అదొక రూల్స్ అండ్ రెగ్యులేషన్ దొరుకు. పాపకి ఎన్ని నెలలు చేయాలి? బాబుకి ఎన్ని నెలలు చేయాలి? ఇది మన సంబంధమైనది కాదు. అన్ని హైందవ సంబంధమైన కార్యమే. ప్రతి సంఘములు ఇది చేసి ఉన్నాయి. அதுக்கு ఆధారం చదివిన వాక్యం ఏమని తెలుసా? ఆదికాండము 21 అధ్యాయం 8 వాక్యం ఒక్కసారి చదవండి. ఆదికాండము ఆ పిల్లవాడు పెరిగి పాలు విడిచెను. ఇస్సాకు పాలు విడిచిన దినమున అబ్రహాము గొప్ప విందు చేసెను. అందరూ ఆధారంగా చదివిన వాక్యం ఇది. అన్నప్రసన్నం జరిగినప్పుడు అందరికి ఈ యొక్క వాక్యమే చదివినది. అన్నప్రసన్నం మన విషయం కాదు. అన్నప్రసన్నం మీ గూగుల్ కొట్టిన హైందవ ప్రమాణములు వారికి ఉన్న ప్రమాణమే అది. వారు అలాగా చేస్తున్నాయి. గుడిలు వెళ్ళాలి, మొట్టమొదటిగా అన్నం ఇవ్వాలి, అన్నం ఇవ్వనప్పుడు చెయ్యి ఎలాగ ఉండాలి, ఫింగర్ ఎలాగ పెట్టాలి, అన్నీ అక్కడ రాయబడి ఉన్నాయి. మనకున్న కాదది. ఇది అక్కడ నుండి హైందవ మార్గము నుండి విశ్వాసములు వచ్చిన ఇప్పుడు ఆంధ్రయులైనా తెలంగాణలైనా ఎక్కడ ఉన్నవారు 99% హైందవ మార్గము నుండి మారుమనసు పొంది మందిరములు వచ్చిన వారు. అప్పుడు అక్కడ ఉన్న ఆచారములు సంప్రదాయములు అన్ని తీసుకుని ఇక్కడికి వచ్చారు. అందుకోసము అమ్మా అన్నప్రసన్నం పెట్టండి. ఒక్క వాళ్ళు ఎవరు చేశారు? అయ్యగారు చూసినప్పుడు ఆ సమయంలో అయ్యగారికి డబ్బు లేని పరిస్థితి ఉన్నాయి. ఏదైనా అన్నప్రసన్నం పెట్టిన 100 రూపాయలు దొరుకు, కడుపు నుండి ఆహారం సరి పెట్టొచ్చు. పెట్టమ్మా, మనం ప్రార్థన చేస్తా. అన్నప్రసన్న చదివిన వాక్యం ఏమి ఇది. ఇసగాకు పాలు విడిచిన తర్వాత ఒక అబ్రహాము మంచి ప్రేమ విందు తయారు చేశారు. ఈ ఆధార వాక్యం ఎవరికైనా ఒకటి వాక్యమే, వేరే ఏం లేదు. మీ ఒకసారి ఆలోచన చేయండి. 6వ నెల 6వ తారీఖే ఇసగాకు పాలు విడిచింది. ఇక్కడ 6వ నెల 6వ తారీఖు, ఆ తారీఖే పాలు విడిచింది. మొదటి శమూయేలు 1 అధ్యాయం 23 వచనం చదవండి. మొదటి శమూయేలు 1:23. కాబట్టి ఆమె పెనిమిటి అయిన ఎల్కానా, నీ దృష్టికి ఏది మంచిదో అది చేయుము. నీవు వానికి పాలు మాన్పించు వరకు నిలిచి యుండుము. యెహోవా తన వాక్యమును స్థిరపరచునుగాక అని ఆమెతో అనెను. పాలు తాగిన సమయములో నీవు ఏది ఎల్కానా భార్య అన్నతో ఏం చెప్పారు? నీవు ప్రార్థన చేసి దొరికిన బాలుడు శమూయేలు. ఆయన ఏం చేయాలి? ఆలయములు ప్రతిష్ఠించారు సేవ చేయడానికి. భర్త చెప్పి, తల్లి మీ ఇష్టం అది, ఒక కార్యం చేయండి, ఆయన పాలు తాగిన సమయం వరకు తల్లితో ఉండాలి. తర్వాత కన్న ఏం చేశారు? ఆ బాబుని తీసుకొని మందిరంలో
ఇప్పుడు పాలు విడిచిన తర్వాత ప్రేమ విందు. ఇక్కడేం పాలు తాగినప్పుడు ఇంటిలో ఉండాలి. తర్వాత అక్కడ తీసుకొని వెళ్ళు. అక్కడ తీసుకొని వెళ్ళిన తర్వాత ఆ షౌమేల్ బాలుడు మందస్థం దగ్గర ఆయన పడుకును. అక్కడ ఉన్న చిన్న చిన్న పని ఆయన చేసును. అప్పుడు ఆయనకి ఎన్ని వయసు ఉన్నాయి? 6 నెలలా? ఇక్కడ అన్నప్రసన్న పెట్టింది ఏది? 6వ నెల 6వ తారీఖు 6 గంటలకు 6 సెకండ్‌కు. పాలు విడిచినది 6 నెలలా? కాదు. షౌమేల్ వారిని ఎప్పుడు తీసుకొని వెళ్ళారు? పాలు తాగినప్పుడు తల్లి దగ్గర ఇంటిలో ఉంది. అది అయిపోయిన తర్వాత ఆ తల్లి ఆయన తీసుకుని మందిరములో ఇచ్చారు. సుమారు వాక్యానుసారంగా 5, 6 వయసు. కొన్ని పిల్లలు ఆ కాలములో 12 వయసు వరకు పాలు తాగిన వాళ్ళు ఉన్నాయి. 12 వయసు వరకు. మనం 2వ దినవృత్తాంతము 31 అధ్యాయం 16 వచనము. ఒకసారి చదవండి. 2 దినవృత్తాంతం. ఇదియుగాక గోత్రములలో 3 సంవత్సరములు మొదలుకొని అంతకు పై వయస్సు గలవారై జనసంఖ్య సరిచూడబడిన మగవారికందరికి వంతుల చెప్పున సేవ చేయుటకై ప్రతిదినము యెహోవా మందిరములోనికి వచ్చు వారినందరికి. అప్పుడు సుమారు అక్కడ రాయబడిన 3 వయసును పైనే. అప్పుడు ఈ అన్నప్రసన్నం 6 నెలలు. 3 వయసున పైన. అప్పుడు ఆ వాక్యానుసారంగా ఇది తప్పు. ఇంకా అన్నప్రసన్నం పెట్టడానికి ఈ సంప్రదాయం చేయడానికి బైబిల్లో ఎక్కడే ఒక వాక్యం లేదు. ఇది చేసినది తప్పు. ఇది అపవాది సంబంధమైన అన్నిలు ఆచారము. ఎబ్రహీం అన్నిలతో కూడా కలిసిపోయిను. అన్నిలతో కూడా మనం కలిసిపోకూడదు. అబ్రహాం ఎందుకు చేశారు? 75 వయసులో అబ్రహాముకు దేవుడు వాగ్దానం ఇచ్చి ఆ వాగ్దానం ఎదురు చూసి 24 సంవత్సరం తర్వాత 99 వయసు ఉన్నప్పుడు ఇంకా దూడ వచ్చి వాగ్దానం మరలా కొత్తగా ఇచ్చింది. 100 వయసు ఉన్నప్పుడు ఇస్సాకు పుట్టింది. ఇస్సాకు పుట్టినప్పుడు తర్వాత పాలు విడిచిన తర్వాత ఒక 5 వయసు ఉండొచ్చు, 6 వయసు ఉండొచ్చు, 12 వయసు ఉండొచ్చు. మాకు పూర్తిగా తెలియదు. లేదా కిందే ఏ లెక్క ప్రకారమైన 3, 4 వయసు పైనే. அதுக்கு కింద ఏం లేదు. అప్పుడు ఒక మంచి ప్రేమ విందు. కారణము 100 వయసులో దేవుడు 25 సంవత్సరం ముందు ఇచ్చిన వాగ్దానం దేవుడు నెరవేర్చారు. ఆ సంతోషం ద్వారా అందరికీ ఒక భోజనం పెట్టాడు. అన్నప్రసన్నం కాదు అది. భోజనం పెట్టింది. చాలా సంతోషంగా. మరలా ఆ వాక్యములు ఎక్కడే ఇస్సాకుకు పిల్లలు పుట్టింది. యాకోబుకు పిల్లలు పుట్టింది. ఎవరు అలాగే చేయలేదు. ఇలాగే ఒక ప్రేమ విందు ఎక్కడే తయారు చేయలేదు. అన్నిలు ఆచారము మనం తీసుకుని ఇక్కడ చేయడానికి కోరుచున్న వాడు అధిక సంబంధమైన వాక్యం ఎక్కడైనా ఉన్నాయా లేదా చూసి ఏదో ఒక మొక్క తీసుకొని చెప్పు. విశ్వాసులు అందరూ ఏం ఆలోచన చేసు, ఇస్సాకుకు పాలు విడిచిన తర్వాత అది చెప్పలేదు. ఆ మాట ఎంబసిస్ చేసి చెప్పలేదు. అన్నప్రసన్న ప్రేమ విందు తయారు చేశారు. ఇస్సాకుకు అబ్రహాము ప్రేమ విందు తయారు చేశారు. పాలు విడిచిన తర్వాత అది మాట సైలెంట్ గా చదువు. అది ఏం పూర్తిగా ఎక్స్ప్లెనేషన్ చేయలేదు, వివరించి చెప్పలేదు. అప్పుడు ఇది ఒక సంప్రదాయము. ఇప్పుడు మన టైం అయిపోయింది. నేను చెప్పినా నేను ఇలాగే చెప్పి వెళ్ళిపోవు. నేను మిగిలిన భాగము ఎక్కడికి పోయింది? ఇక్కడ ఉన్నాయా? సోదరు మీ అందరూ ఉన్నాయా? నేను చెప్పేది ఏదైనా అర్థమైందా? ఆయన భార్య తన తాను సిద్ధపరిచను. ఒక పవిత్రం కలిగిన కన్నిక వలన మనకు ప్రదానం చేశారు. ఒక్కడే పురుషుడు. 2 కొరింథీ 11 అధ్యాయములు ఉన్నాయి.
ప్రదానం చేశారు. ఇదే పౌలు గారు చెప్పిన కొరింథీ సంఘములు యేసు ప్రభుతో వివాహం చేయడానికి ప్రదానం చేసిన వ్యక్తి మీరు. ఎంగేజ్మెంట్ అయిపోయింది. గొర్రెపిల్ల వివాహ విధి వారికి జరగలేదు. ఆయన వధువు ఇప్పుడు భూమి మీదే సిద్ధపరిచి ఉన్నాయి. సిద్ధంగా మనమందరూ క్రైస్తవ సంఘం వాక్యానుసారంగా నిలబడిన సంఘం ఎక్కడ ఉన్నాయి? అది యేసు ప్రభు వధువే. తను సిద్ధపరచాలి. అన్యులతో కలిసిపోకూడదు. సంప్రదాయములు, ఆచారములు ఏమీ చేయకూడదు. కొంతమందికి ఏం తెలియదు. సంఘములు వచ్చిన వాడు ఒక అమ్మాయి ఆలోచన చేసి వివాహం జరిగినప్పుడు గుణదలు వెళ్ళి వివాహం చేసిన ఎలాగున్నాయి, లేదా ముక్కుబడి చేసి వేళాంగణి వెళ్ళి అక్కడ వివాహం చేసిన ఎలాగున్నాయి. క్రైస్తవ వివాహం అలాగినా అన్నీ ఇలాగే. వారికి అది తప్పు ఏమీ తెలియదు. అలాగే చేసిన తప్పు. బొమ్మల దగ్గర వెళ్ళిన తప్పు. వారు ఆలోచన చేసింది అక్కడే ఒక మందిరం సంఘం, ఇక్కడే ఒక సంఘం. అదే ఆలోచన చేసింది. అపవాది సంబంధమైన స్థలములు మనం వెళ్ళకూడదు. ఏదో ఓవర్కంగా మనం ఎక్స్కర్షన్, ఒక టూరు మనం వెళ్ళినప్పుడు కొంతమంది మధిర మీనాక్షి క్షేత్రం చూసడానికి వెళ్ళి ఒక క్షేత్రములు వెళ్ళినప్పుడు మీ చెప్పులు బయటికి పెట్టండి, లోపలికి వెళ్ళిపోండి అని చెప్పిన ఏం అర్థం చేసుకోవాలి? అక్కడ ఉన్న ఆ ప్రతిష్ట, అక్కడ ఉన్న దేవతల, అక్కడ ఉన్న వారు ఏదైనా వారిని రెస్పెక్ట్ మనం ఇవ్వాలి. అందుకోసమే మీ షూస్ బయటికి పెట్టి లోపలికి వెళ్ళిపోండి అని చెప్పినది. ఆయనకి రెస్పెక్ట్. మీ ఒక్కసారి ఆయనకి రెస్పెక్ట్ ఇచ్చినా ఆయనతో కూడా కొన్ని కలిసిపోవు అప్పుడే మీరు. అందుకోసం టూరు వెళ్ళినాలి, ఏం వెళ్ళినాలి, ఇలాంటి ఉన్న గుడి, ఇలాంటి అపవాది సంబంధమైనది మనం ఇదెన్నో పెద్ద మందిరము, ఎన్నో శిల్ప చేతు పని ఇది అలాగే చూసడానికి మేము వెళ్ళిన అవసరం లేదు. అలాంటి స్థలము మీరు దర్శించకూడదు, అక్కడికి వెళ్ళకూడదు. మనకేం సంబంధం అది? అపవాది ఉన్న స్థలములు, అపవాది సంబంధమైన స్థలములు, అపవాది సంబంధమైన కార్యములు మనం చేయకూడదు, అక్కడికి వెళ్ళకూడదు. అందుకే కొన్ని స్థలములు వెళ్ళినప్పుడు షూస్ బయటికి వెళ్ళి లోపలికి వెళ్ళింది అని చెప్పు. అక్కడ ఉన్న ప్రతిష్ఠకి బహుమానార్థం అది. ఆయనే మనము విధేయతలు ఉన్నాయి, అందుకోసమే అది చేసినది. అలాంటి ఎక్కువ అందరికీ తెలియదు. అలాగే లోతుగా ఎవరు ఆలోచన చేయలేదు. ఏదో పాటలు పాడనున్నాయి, ఆరాధన చేస్తున్నాయి. అది కాదమ్మా. దేవుని సంఘం పరిశుద్ధంగా ఉండాలి, పర్ఫెక్ట్ గా ఉండాలి. శుభ్రము కలిగిన మంచి తెల్ల వస్త్రం మన మన జీవితములు అలాగ ఉండాలి. ఏ ముడత ఉండకూడదు, ఏ మట్టి ఉండకూడదు మన జీవితం. అదే దేవుని సంఘం. లేదా అటు ఇటు తిరిగిన వారు దేవుని సంఘం పేరు విని ఏమీ లేదు. పాస్టర్ గారికి తెలియదు. పవిత్రంగా బ్రతకండి. మన జీవితం చాలా ప్రాముఖ్యమైనది. మనం అక్కడ పరలోక రాజ్యం వెళ్ళి ఆయనతో కూడా ప్రభుత్వ పరిపాలనలకు పాలు పొందిన వారి మనం అందరం. ఇక్కడ జయం పొంది అక్కడికి వెళ్ళిన వారికి అక్కడ చాలా మంచి డ్యూటీ ఉన్నాయి. ఈ 1000 సంవత్సరం ప్రభుత్వ పరిపాలన యేసు ప్రభు డైరెక్ట్ చేసినప్పుడు మనం అందరం ఒక మినిస్టర్గా, ఎమ్మెల్యేగా, లేదా ఒక పంచాయతీ ప్రెసిడెంట్గా, లేదా ఒక దేశానికి 5 పట్టణத்துக்கு మీ అధిపతియే, 5 దేశానికి మీ అధిపతియే. దేవుడు వాగ్దానం ఇచ్చింది. దేవుడు తప్ప ఏం చెప్పలేదు. ఇక్కడ మీ అలాగే ఉండే. అక్కడ వెళ్ళినప్పుడు 5 పట్టణத்துக்கு అధిపతి మీవే. మామూలు అందరికీ దేవుడు ఇవ్వలేదు, విజయం పొందిన వారికి. అందుకోసము మనం చాలా జాగ్రత్త బ్రతకాలి. ఆయన భార్య తన తాను సిద్ధపరచు. ఇంకా ఎక్కువ ఉన్నాయి, నేను కొద్దిగా చెప్తా, అప్పుడు మీకు ఎక్కువ అర్థం. ఎందుకు నేను చెప్పిన తర్వాత నేర్చుకున్న ఆశ కలిగిన వారికి, మామూలు ప్రజలతో చెప్పిన ఇటు విని ఇటు వెళ్ళిపోవు, ఏ ఉపయోగం లేదు. మనం అలా ఉండకూడదు. మనం కరెక్ట్ గా ఉండాలి, పర్ఫెక్ట్ గా ఉండాలి, వాక్యానుసారంగా. ఎందుకు మనం వాక్యములు ఉన్నాయి, వాక్యములు ఉన్నది మీ చెయ్యండి. వాక్యములు వద్దు అని చెప్పిన వద్దు. అది ఇంకా ఏ గొప్ప భాష గారు
నిన్న ఒక ఆమెతో మాట్లాడింది. "అయ్యయ్యో! అయ్యగారు మేము ఇలాగండి ఏ కార్యములు అన్నప్రసన్నం పెట్టినాలు కొన్ని విషయాలున్నాయి. ఇంకా చెప్పాలి. అప్పుడు మీరు వెళ్ళలేదు. ఇక్కడ ఉన్న పాస్టర్ గారు అలాగా కాదు. కేరళ పాస్టర్ గారు ఒక్కటి వెళ్ళలేదు. ఇక్కడ ఉన్న పాస్టర్ గారు ఏమి పిలిచినాలు, "అమ్మా పాస్టర్ గారు రండి ప్రార్థన చేయండి" అని చెప్పినా ఆయన వెళ్లి ప్రార్థన చేశారు. ఒక పాస్టర్ గారు ఒక అమ్మాయి పిలిచారు, "అయ్యగారు మా అబ్బాయికి వివాహం జరిగిన ఇక్కడ వేళాంగణి వెళ్ళి నేను మొక్కుబడి చేస్తా. అమ్మాయిని తీసుకొని ఇక్కడ వచ్చి వివాహం చేస్తా." నన్ను పిలిచారు, "అయ్యగారు ఒక్కసారి వేళాంగణి రండి ప్రార్థన చేయడానికి." నేను చెప్పి నేను రాలేదు. నేను ఆరతికి పుట్టి పెరిగి వేళాంగణి అక్కడ ఏమున్నాయి? వేళాంగణి మాత తల్లి ఎవరు నాకు తెలుసు. నేను రాలేదు. ఇక్కడ ఉన్న ఏం చేసిన 5 కిలోమీటర్ల అవతల ఉన్న ఒక పాస్టర్ గారిని పిలిచారు. ఆయన ఆరాధన ఆయనకున్న ఆదివారం. ఆరాధన ఆయన క్యాన్సెల్ చేసి ఆయన వారు కారు మీద ఎళ్లి వేళాంగణి వెళ్ళి. ఎందుకు? అబ్బాయి దగ్గర నుండి ఒక 10,000, అమ్మాయి దగ్గర నుండి ఒక 5,000 దొరికింది. 15,000 ఆయనకు దొరికింది. అందుకోసము ఆయన ఒకటి 10, 15 విశ్వాసులు ఉన్నాయి. ఆ ఆరాధన ఆయన క్యాన్సెల్ చేశారు ఆదివారం. మళ్ళీ అక్కడికి వెళ్ళారు. ఎక్కడికి? వేళాంగణి. వేళాంగణి ఎవరున్నాయి? ఒక బొమ్మలున్నాయి. ఒక విగ్రహం ఉన్నాయి. అక్కడ ఆరాధన జరుగునున్నాయి. ఒక మారు మనస్సు పొందిన పాస్టర్ గారు చేసిన పని ఇది. ఏమి ఆయనకి ఇయ్యము, అన్నిటితో కలిసిపోకూడదని చెప్పినప్పుడు డబ్బు దొరికినా నేనేం చెయ్యకూడదు. నన్ను పిలిచారు. నేను చెప్పి నేను రాలేదు. ఒక్క స్పష్టంగా చెప్పింది అప్పుడే. ఒకటి విషయం ఆదివారం ఆరాధన ఉన్న రోజు. రెండో విషయము అపవాది సంబంధమైన కార్యం జరిగిన స్థలమే అది. బొమ్మల ఆరాధన అనము వారికి తెలియదు. మనం అక్కడ అన్నిలతో కలిసిపోకూడదని నేను అక్కడికి ఎందుకు వెళ్ళను? నేను పోయిన సంవత్సరం నాకు జ్వరం వచ్చి పడుకున్నప్పుడు మంచం మీద పడుకుని జూముల ద్వారా నేను ఆరాధన నడిపించాను. మెసేజ్ చెప్పడానికి ఒక వారము బిజిపాస్ని పిలిచారు. నాకు లేచి కూర్చోడానికి బలహీనంగా ఉన్నాయి. అలాగా ఉన్నప్పుడు నేను ఆరాధన విడిచిపెట్టి ఎక్కడికి వెళ్ళలేదు. అప్పుడు నన్ను పిలిచింది. నేను వెళ్ళలేదు. అప్పుడు అన్నిలతో కలిసిపోకూడదు. అన్నిలతో కలిసిపోయింది. కలిసిపోయినప్పుడు ఆయన పరిస్థితి ఏమి? ఒక్క సైడు చాలా గాలిపోయిన అట్టు వలనే ఉన్నాయి. వాడడానికి ఏ ఉపయోగం లేదు. తిప్పలేని అప్పం వలనే ఉన్నాయి ఆయన. అలాగా మనం ఉండకూడదు. మనం కరెక్ట్‌గా, పర్ఫెక్ట్‌గా, వాక్యానుసారంగా బ్రతకాలి. ఇంకొక మాట. ఇప్పుడు జాన్ సి అలెక్స్ గారు మనీ మేనేజ్‌మెంట్ ఆర్థిక విషయం కోసం నేర్పించనున్నాయి. ఆ విషయం మీకు అర్థమవుతున్నాయా? జవాబు చెప్పండి. మీకు మీ జీవితంలో మీకు అది ఉపయోగం ఉన్నాయా? మీ ఇద్దరు చెప్పింది. బాకీ మిగిలిన వారు యెస్ ఆర్ నో ఏం చెప్పలేదు. ఆ విషయం మీకు అర్థమవునున్నాయా? ఆ విషయం మీకు ఉపయోగం ఉన్నాయా? ఉన్నాయి. అందుకు నేను అడిగింది తెలుసా? అది మీకు మీ జీవితంలో చాలా ఉపయోగకరమైన ఒక సబ్జెక్ట్ అయినా, ఆ సబ్జెక్ట్ మనము బైబిల్ క్లాసులు, మన పాస్టర్స్ ట్రైనింగ్‌లు అది యాడ్ చేయడానికి నేను అడిగింది. మనీ మేనేజ్‌మెంట్, మనీ ఎలాగే మన డబ్బు ఎలాగ వాడాలి? ఈ డబ్బు ఎవరిది? ఎందుకు దేవుడు ఎందుకు డబ్బిచ్చింది? అది ఆ క్లాసు మీకు చాలా క్లియర్‌గా ఉన్నాయి. ఉపయోగం ఉన్నాయి. ఆ క్లాసు ఆ సబ్జెక్టు మనం పాస్టర్స్ ట్రైనింగ్ ప్రోగ్రాములు యాడ్ చేయడానికి నేను అడిగేది. ఉపయోగం ఉన్నాయా పూర్తిగా? అయ్యగారు చెప్పింది మీకు అర్థమవుతున్నాయా? ఓకే. ఓకే. మనం ప్రార్థన చేసా. ఇప్పుడు 7 గంటల ఉన్నాయి. టైం ఎక్కువ అయిపోవును. ఓకే. సారీ. మనం ప్రార్థన చేస్తాం. ఎక్కువ ప్రేమించిన పరలోక తండ్రి, దేవుడా, ఈరోజు ఇలాగే
ఈ గూగుల్ మీట్ ద్వారా కొన్ని కార్యము నేర్చుకోవడానికి, దేవుని వాక్యం నేర్చుకోవడానికి మనమందరకు ఇచ్చిన ఈ సమయం కోసము కృతజ్ఞతా స్తోత్రం చేసును. ఈ ప్రోగ్రాములు, ఈ ప్రార్థనా కూటములో పాల్గొందిన వారిని ప్రతి ఒక్కరిని ఆశీర్వదించండి. కాలేజీలో చదివిన వారు ఉన్నాయి, హాస్టల్ ఉన్నవారు ఉన్నాయి. ఏదైనా వ్యవసాయమైనా, వ్యాపారమైన, బిజినెస్, దేవుడు ఏదైనా చేసిన వారు ఈరోజు వారు ఏం చేసును వారి చేతు పని ఆశీర్వదించండి. ఎక్కడికి వెళ్ళినాలు, ఎవరితో కూడా ప్రయాణం చేసినాలు, ఏం ఫంక్షన్ పాల్గొందినాలు, దేవుడా దేవుడి బిడ్డలు తన తాను కాపాడి ఆయన వధువుగా గొర్రెపిల్ల వివాహ మహోత్సవం సమయం వచ్చి ఉన్నది. ఆయన భార్య తన తాను సిద్ధపరిచు, అలాగే సిద్ధపరిచి అనిలతో కలిసిపోకూడదు. ఇక్కడున్న సంప్రదాయములు, ఆచారములు కలిసిపోకూడదు. ప్రత్యేకముగా పరిశుద్ధంగా బ్రతకడానికి ప్రతి ఒక్కరిని సహాయించే ప్రభువా బలపరిచండి, ఆశీర్వదించండి. యేసుక్రీస్తు పరిశుద్ధ నామములు అడిగి వేడుకొనుచున్నాము తండ్రి, ఆమేన్. ఆమేన్. మన తండ్రి అయిన దేవుని ప్రేమయు, కుమారుడైన యేసుక్రీస్తు కృపయు, పరిశుద్ధాత్మ దేవుని సహవాసము, సన్నిధియు, ప్రభావము మనమందరికం తోడును కాక. ఆమేన్. 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 ప్రైజ్ లార్డ్ పాస్టర్ గారు. ప్రైజ్ ది లార్డ్ అమ్మా. ప్రైజ్ ది లార్డ్, ప్రైజ్ ది లార్డ్.